అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది సాటర్డే రోజు తీసిన వీడియో అనమాట. సాటర్డే అయితే మా చిన్నోడికి స్కూల్ ఉండదు, మా పెద్దబాబుకి అయితే హాఫ్ డే ఉంటుంది అనమాట. తను స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి టిఫిన్ చేసి తినేసిన తర్వాత మార్నింగ్ 11:30 ఆ టైంకి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ అంతా వీడియో అయితే ఏం తీయలేదు. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు తీస్తున్నాను అనమాట. వంట కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ రోజైతే వైట్ రైస్ ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడి చేశాను. ఇది మార్నింగ్ టిఫిన్ కోసం అయితే పులిహోర చేశాను అనమాట. పులిహోర చేసి తినేసాము. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయేసరికి 1 అలా అయ్యింది. ఇంకా 1కి లంచ్ అయితే చేస్తున్నామన్నమాట. మార్నింగ్ టిఫిన్ 8:30 లోపు అలా తినేసామన్నమాట. అప్పటికే ఇంకా మేము లంచ్ అయితే 1కి అలా స్టార్ట్ చేసాం, తింటూ ఉన్నాము. అలాగే కొద్దిగా బయటికి వెళ్ళే పని ఉందన్నమాట, అందుకే తొందరగానే తినేస్తూ ఉన్నాము. ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత 1:20 అలా అయ్యింది. మా పెద్దబాబు అయితే 1:30కి వచ్చేస్తాడనమాట. అందుకని చెప్పి ఇంకో 10 మినిట్స్ అయితే అన్నయ్య వచ్చేస్తాడు కదా, నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి మా చిన్నోడికి చెప్పి మేము బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా మేము కొద్దిగా ముందుకెళ్ళామో లేదో మా పెద్దబాబు కూడా ఇంటికి వచ్చేసాడంట ఆల్రెడీ. నేను ఫోన్ ఒకటి ఇంట్లోనే పెట్టొచ్చానమాట. ఇంకా మా పెద్దబాబు కూడా ఇంటికి వచ్చేసాడు. ఇంకా మేమైతే ఆ పని మీద అయితే వెళ్తూ ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు. అలాగే ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాము అనుకుంటున్నాను, జాగ్రత్త పడతారు అనేసి. మేము మోసపోయాము, అలాగే మీరు మోసపోవద్దు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాము అనుకుంటున్నాము. ఇదైతే ఫస్ట్ జిరాక్స్ సెంటర్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ పేపర్స్ కొన్ని జిరాక్స్ తీసుకునేది ఉంటే ఇక్కడ జిరాక్స్ అయితే తీసుకుంటున్నాము. అది ల్యాండ్ పేపర్స్ అనమాట. ఫ్లాట్ తీసుకున్నారు మా మరిది వాళ్ళు. ఆ ఫ్లాట్ పేపర్స్కి కట్టిన అమౌంట్ గురించి అవన్నీ జిరాక్స్ అయితే తీసుకురమ్మన్నారు. అందుకని జిరాక్స్ తీసుకెళ్తూ ఉన్నాము. మా మరిది ఇక్కడ ఉండడండి, తను వేరే ప్లేస్లో ఉంటారు. ఈ పని ఒకసారి దగ్గరుండి చూడమని చెప్తే మేము ఇంకా అది చూస్తూ ఉన్నామన్నమాట, నేను మా వారు. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ అమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని ఇవి అయితే మేము జిరాక్స్ తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఏదైనా మీరు ప్లేస్ కానీ ల్యాండ్ కానీ ఇలాంటి ఫ్లాట్స్ కానీ ఏమైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు మధ్యలో బ్రోకర్స్ని నమ్మి అస్సలు తీసుకోవద్దండి. వాళ్ళే చీట్ చేస్తారనమాట. ప్లేస్ చూపించారా, వాళ్ళ కమిషన్ నొక్కేసారా, వెళ్ళిపోయారా, అంతవరకే ఉంటారు. కానీ దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేపిద్దాము, మనం నమ్మి తీసుకున్నారు కదా అన్నట్టుగా ఉండరు. ముఖ్యంగా అయిన వాళ్ళే ఇలా చేస్తారండి. ఇది మా మరిది తీసుకున్నారనమాట ప్లేస్. అయిన వాళ్ళనే నమ్మి తీసుకున్నాడు. మధ్యలో కమిషన్ నొక్కి బయటపడ్డాడు అతను, బ్రోకరు. కానీ దగ్గరుండి రిజిస్ట్రేషన్ అయితే చేయించలేదు. ఇప్పటికి 4 ఇయర్స్ అవుతుందండి ఆ ప్లేస్ తీసుకొని అమౌంట్ కట్టేసి. అయినా ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు. అందుకే మీరు ఏదైనా ప్లేస్ తీసుకోవాలన్నా, ఫ్లాట్ తీసుకోవాలి అన్నా కూడా డైరెక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని తీసుకొని దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంతేకాని ఈ మధ్యలో ఈ బ్రోకర్, ఇంకా నాకు బూతులు వచ్చేస్తున్నాయి అనకూడదు, కానీ ఈ బ్రోకర్లని అస్సలు నమ్మకూడదు. దగ్గరుండి ఫ్లాట్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మేము అలాగే మోసపోయామన్నమాట. అంటే మా మరిది వాళ్ళు 4 ఇయర్స్ అవుతుంది, ఇప్పటికీ ఇంకా రిజిస్ట్రేషన్కి తిరుగుతూనే ఉన్నారు. ఆ రిజిస్ట్రేషన్ అయితే ఇంకా కూడా అవ్వలేదన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాము అనుకున్నాను. నెక్స్ట్ ఇంకా అక్కడ ఆ ప్లేస్ అమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ జిరాక్స్ పేపర్స్ ఇచ్చేసి మాట్లాడి వాళ్ళతో ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది ఏంటి అంతా క్లియర్గా డీటెయిల్స్ కనుక్కొని ఇంకా వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే ఐ హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట. మా వారు చెక్ చేయించుకుంటా అన్నారు. అలాగే నేను కూడా చెక్ చేయించుకున్నాను అనమాట. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మా వారు ఏమంటారు, ఎప్పుడు సిస్టమ్ వర్కే కదా, ల్యాప్టాప్ పైన సిస్టమ్ పైనే ఉంటారు కాబట్టి తను అంటే సిస్టమ్కి సంబంధించిన స్పెక్స్ తీసుకుందాము అనేసి చెకప్కి అయితే వచ్చారు. ఇంకా వాసన ఐ కేర్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉన్నామన్నమాట. తను చెక్ చేయించుకున్న తర్వాత ఇంకా నేను కూడా చెక్ చేయించుకున్నాను. చెక్ చేయించుకున్న తర్వాత ఇంకా లెన్స్ కార్ట్కి అయితే వచ్చామన్నమాట, స్పెక్స్ ఆర్డర్ ఇవ్వడానికి. ఫస్ట్ అంటే ఫ్రేమ్ అదంతా చెక్ చేసుకోవాలి కదా, సెలెక్ట్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పి లెన్స్ కార్ట్కి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే మా వారు చూసుకున్నారనమాట, ఏ ఫ్రేమ్ ఏది ఏంటి అని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు.
ఇంకా నేనైతే స్పెక్స్ తీసుకోవాలి అనుకోలేదు. ఎందుకంటే నాకు ఎలాంటి సైట్ ప్రాబ్లమ్స్ కానీ, సైట్ ఇష్యూస్ కానీ ఏమీ లేవు. కానీ మా వారేంటంటే తీసుకో, తీసుకో అని చెప్పి వెంట పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఫోన్ చూస్తూ ఉంటావు కదా! ఐ సేఫ్టీ కోసమైనా తీసుకో అని చెప్పి వెంట పడుతూ ఉన్నారు. కానీ నాకు వద్దంటే వద్దన్నాను. ఎందుకంటే అవి స్పెక్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ నోస్ దగ్గర మార్క్స్ పడడం గానీ, ఐస్ కింద మార్క్స్ పడడం కానీ ఇవన్నీ అవుతూ ఉంటాయి. నేను అందుకే నాకు అస్సలు వద్దంటే వద్దన్నాను. ఇంక మా వారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కూడా చూసుకుంటున్నాను. కాకపోతే తీసుకోవడానికి కాదు. నాకు స్పెక్స్ ఏవి బాగున్నాయి ఏంటి అన్నట్టుగా చూసుకుంటూ ఉన్నాననమాట. కాకపోతే సన్ గ్లాసెస్ అలా తీసుకుందాము అనుకున్నాను. కానీ అవి కూడా ఎందుకో తీసుకోవాలనిపించలేదు. పెట్టేది లేదు, ఏం లేదు. ఎందుకు తీసుకోవడము అనవసరంగా అనేసి ఇంకా తీసుకోలే అనమాట. ఇంక నేనేం సెలెక్ట్ చేసుకోలేదు. మా వారు సెలెక్ట్ చేసుకున్నారు. ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోయామనమాట. వాసన ఐ కేర్‌లోనే చాలా టైం పట్టేసింది. ఎందుకంటే వాళ్ళు ఐస్‌లో డ్రాప్స్ ఏసి ఒక 45-50 మినిట్స్ వరకు అలా వెయిట్ చేయిస్తారనమాట. 2 టైమ్స్ డ్రాప్స్ ఏస్తారు. అలా అక్కడే చాలా టైం పట్టేసింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ లెన్స్ కార్ట్‌కొచ్చేసి అక్కడ స్పెక్స్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చేసరికి అక్కడ ఇంకా చాలా లేట్ అయిపోయిందనమాట. మొత్తానికి అలా ఆర్డర్ ఇచ్చేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసరికి టైం 4 అయిపోయిందండి. 4:30 అలా అయిపోయింది టైము. ఇంకా రాగానే సరే టీ పెట్టేసుకుందాం అని చెప్పి టీ అయితే పెట్టి ఇంకా టీ అవుతూ ఉందనమాట. మా వారు కంపల్సరీ ఈవినింగ్ అయితే తాగుతారు అని చెప్పాను కదా! అలా ఇద్దరికి అయితే టీ పెట్టేశాను. తనకిచ్చేసాను. తను తాగుతూ ఉన్నాడు. ఇంక నేను కూడా ఇక్కడ టీ అయితే తాగుతూ ఉన్నాను. ఇంకా టీ తాగిన తర్వాత టైం అయితే 4:45 అలా అవుతూ ఉంది. అయితే నేను ముందు రోజు నైట్ ఇవి నానబెట్టాననమాట. మనకి దాల్ముడి ఉంటుంది కదా! అదైతే నానబెట్టి పెట్టాను. ఇంకా అది చేద్దాము అనేసి ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాననమాట. స్టార్ట్ చేశాను. ముందు రోజైతే దాల్ముడిని నీట్‌గా వాష్ చేసుకొని అందులో సోడా వేసేసి నానబెట్టుకోవాలి నైట్ మొత్తం. మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా అది నీట్‌గా వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని గాలికి ఆరబెట్టాలనమాట. ఒక 2 అవర్స్. ఆరిన తర్వాత దాన్ని తీసి ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు, పల్లీలు మీకు కావాల్సినయి అన్నీ ఏవుంటే అవి ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఇది సేవ్ అనమాట. శనగపిండిలో కొద్దిగా సాల్ట్, వాటర్ వేసేసి మురుకులది ఉంటుంది కదా! అందులో సేవ్‌ది ఉంటుంది కదా! సేవ్ వేసుకొని ఆ సేవ్‌ని ఇందులో తెచ్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు, వేయించుకున్న కరివేపాకు, పల్లీలు, అలాగే జీరా పౌడరు, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడరు ఇలా అన్నీ వేసుకోవాలన్నమాట. అన్నీ వేసుకొని కలుపుకుంటే మనకి దాల్ముడి మిక్చర్ రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం నాకైతే ఎగ్జాక్ట్‌గా బయట మనకి స్వీట్ షాప్‌లో ఎలా ఉంటుందో అలానే అనిపించిందనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఫుల్ వీడియో లింక్ కూడా నేను ఎండ్ కార్డ్స్‌లో ఇస్తాను. లేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఎలా చేశాను ప్రిపరేషన్ అనేది ఫుల్ వీడియో అయితే ఉంది. ఆ ఫుల్ వీడియో చూసేయండి. అది దాల్ముడి మిక్చర్ రెడీ అయిపోయేసరికి 7:30 అలా అయ్యిందనమాట టైం కూడా. పిల్లలు కూడా 5:45 కల్లా ట్యూషన్‌కెళ్ళిపోయారు. 8 కల్లా వస్తారు. కానీ మేము రిసెప్షన్‌కి వెళ్ళేదుంది అని చెప్పి 7:30కి అలా తీసుకొచ్చేసామనమాట పిల్లల్ని. తీసుకొచ్చి ఇంకా వాళ్ళ పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యేసరికి 8:15 అలా అయ్యింది. కానీ రిసెప్షన్ 9 తర్వాత స్టార్ట్ చేస్తామని చెప్పారనమాట. ఫోనొచ్చింది. అందుకని చెప్పి ఇంకా 9కి అలా బయలుదేరామనమాట రిసెప్షన్ దగ్గరికి. మా రిలేటివ్స్‌ది. చెల్లి వాళ్ళు, మేము ఇంకా వచ్చామనమాట రిసెప్షన్‌కి. అందుకే ఇంకా చెల్లి వాళ్ళ కార్‌లోనే వచ్చేసాము. మా పెద్దక్క వాళ్ళ రిలేటివ్స్‌దనమాట రిసెప్షను. అందుకే అక్క వాళ్ళు ముందే వచ్చేసారు. ఇంకా మేము రిసెప్షన్ దగ్గరకొచ్చేసరికి అప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇంకా అందరూ ఫోటోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇంక మేము కూడా రాగానే ఇక్కడ డాన్స్‌లు అవి చేస్తూ ఉన్నారనమాట. అందుకని చెప్పి నేను వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇది అబ్బాయి తరపున వాళ్ళ రిలేటివ్స్. ఇక్కడ వీళ్ళు డాన్స్ చేస్తూ ఉన్నారనమాట వీళ్ళంతా. ఇంకా వాళ్ళు డాన్సులు చేస్తూ ఉంటే అలా వీడియో తీసి ఇంకా కాసేపు అయితే కూర్చున్నాము. ఇంకా స్టేజ్ పైకి వెళ్దాము అని వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. డెకరేషన్ అయితే చాలా సింపుల్‌గా, నీట్‌గా ఉందండి. కాకపోతే మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఇచ్చిందనమాట. చాలా బావుంది. ఇంకా ఇక్కడ ఫోటో దిగుదాము, స్టేజ్ పైకి వెళ్దాం అనేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. లైన్‌లో నిల్చున్నాము.
ఇంకా మా చెల్లి వాళ్ళ పాప మా చిట్టి తల్లి ఇది చూడండి ఎంత క్యూట్గా ముద్దుగా ఉందో. ఇప్పుడైతే గుండు అయిందనమాట. ఇది లాంగ్ బ్యాక్ తీసిన వీడియో. అప్పుడు జుట్టు ఉంది, ఇంకా అప్పటికి పుట్టెంటికలు తీయలేదనమాట. ఇప్పుడైతే తీశారు, గుండు అయితే అయ్యింది. ఇంకా అలా లైన్లో అయితే నిల్చున్నాము. ఇంకా మా చిన్నోడైతే ఆటలే ఆటలు, పాటలు వస్తూ ఉన్నాయన్నమాట. డ్యాన్స్ చేయమంటే చేయట్లేడు, ఎగురుతూ ఉన్నాడు. ఇంక ఇక్కడ మా డింపు తల్లి కూడా వీడియో అయితే తీస్తున్నాను. అది కూడా డ్యాన్స్ చేయమంటే అస్సలు చేయట్లేదు. ఇంకా ఇలా మేము స్టేజ్ ఎక్కి ఇంకా ఫోటో అయితే దిగామన్నమాట. దిగిన తర్వాత మళ్ళీ డ్యాన్సులు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈసారి స్టేజ్ పైన డ్యాన్సులు చేయడం కోసము ఎవరినో పిలిపించారంట అండి. అక్కడ వాళ్ళైతే డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మేము ఇంకా డిన్నర్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చాలా మంచిగా చికెన్ వెరైటీస్ పెట్టారు, మటన్ దమ్ బిర్యానీ పెట్టారనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అలా మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. తినేటప్పుడు ఇక్కడ రెడ్ డ్రెస్‌లో ఉంది కదా, హెయిర్ లీవ్ చేసుకొని కల్కి అనమాట. 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో వచ్చింది కదా కల్కి. తను కూడా ఈ రిసెప్షన్‌కి అయితే వచ్చింది. మేము తినేటప్పుడు అక్కడ తను కూడా తినడానికి వచ్చింది. అక్కడ మాట్లాడాననమాట తనతోటి. మీరు అగ్ని పరీక్షలో వచ్చారు కదా అది ఇది అని చెప్పి నేను మాట్లాడాను. ఓ గుర్తుపట్టారా నన్ను అది ఇది అని తను కూడా అడిగింది. ఎందుకు గుర్తుపట్టలేదు, బాగా ఆడారు గేమ్ అది ఇది అని చెప్పి మాట్లాడాననమాట నేను. ఇంకా మేము డిన్నర్ తినేసి స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా తను కూడా స్టేజ్ దగ్గర ఇలా కూర్చొని ఉందన్నమాట. మా బాబుని పంపించి వీడియో తీయమంటే నేనే మొహమాటం అంటే మా బాబు ఇంకా మొహమాటం. వాడి దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేయమంటే దూరం నుంచి అలా జూమ్ చేసి అదిగోండి వీడియో తీశాడనమాట. తనే అనమాట రెడ్ డ్రెస్‌లో హెయిర్ లీవ్ చేసింది కదా, 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో వచ్చిన కల్కి అనమాట తను. ఇంకా అలా వీడియో అయితే తీశాడు. తర్వాత ఇంకా మేము ఇదిగోండి మా చిట్టి తల్లినైతే కాసేపు, ఎందుకంటే దీని తర్వాత ఒక 1 వీక్ లోపే హెయిర్ అయితే కట్ చేశారనమాట. అందుకే ఇక్కడ ఆ వీడియో అయితే తీస్తూ ఉన్నాను జుట్టుతో ఉన్నప్పుడు. అలా ఇంకా మా అక్క వాళ్ళు అందరూ ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చేసే వాళ్ళంతా అమ్మాయి తరపు ఫ్యామిలీ వాళ్ళనమాట. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ రిసెప్షన్ స్టార్టింగ్‌లో అబ్బాయి తరపు ఫ్యామిలీ డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఎండింగ్‌లో అమ్మాయి తరపు ఫ్యామిలీ వాళ్ళంతా చేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము కాసేపు డ్యాన్స్‌ని అలా చూసి రిసెప్షన్‌లో కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈ విధంగా మొ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు డైలీ రొటీన్ అయితే ఈ విధంగా జరిగిపోయింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన వెంటనే కింద హైప్ బటన్ వచ్చేస్తుంది. అక్కడ మీకు తోచినన్ని పాయింట్స్ ఇచ్చి నా ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.